బట్టి విక్రమార్క కథలు. సో భారతదేశంలో ఉన్న ఎంతో ప్రాచీనమైన కథల్లో బట్టి విక్రమార్క కథలు కూడా ఒకటి. వీటిని ఎగ్జాక్ట్ గా ఎవరు ఎప్పుడు రాశారన్నది తెలియదు, కానీ దగ్గరగా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుండి వాడుకలో ఉన్నట్టు మన చరిత్ర చెప్తుంది. అయితే తర్వాత నుండి అవి పద్యాల్లోకి గద్యాల్లోకి అనువదించబడి ఈ రోజు ఈ కాలంలో కూడా ప్రజెంట్ జనరేషన్ లో కూడా అవి ఉన్నాయి. సో మెదడుకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరమైన కథలు అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఈ ప్లేలిస్ట్ లో మొత్తము ఈ అన్నిటి గురించి కూడా అసలు ఎన్ని కథలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా మనం చూద్దాం. దానికన్నా ముందు అసలు ఈ బట్టి ఎవరు, విక్రమార్కుడు ఎవరు, అసలు ఈ బేతాళుడు ఎవరు, అసలు వీళ్ళు ఏ విధంగా స్టోరీలోకి వచ్చారు అనేది కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. సో పూర్వము నందీపురము అని ఒక విలేజ్ ఉండేదన్నమాట. ఆ విలేజ్ లో చంద్రావర్ణుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సో అతనికి ఏంటంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, నిరంతరం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అని ఎప్పుడూ కూడా కుతూహలంగా ఉండేవాడు. సో అతను ఆల్రెడీ చాలా నేర్చుకున్నప్పటికీ ఇంకా కూడా అతని మనసులో ఏదో తెలియని లోటు అనేది ఉందన్నమాట. సో కారణంగానే అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, అంటే పెళ్లి చేసుకుంటానికి అతను ఇష్టపడలేదు. కొంతకాలానికి ఏమైందంటే ఇంకా ఆ గ్రామాన్ని వదిలేసి దేశయాటన చేయడానికి మొదలు పెట్టాడు. ఇంకా ఎవరైనా కొత్త విద్య నేర్పే గురువులు ఉంటే వాళ్ళని వెతికి కొత్త విద్య నేర్చుకుందామని. సో ఆ విధంగా దేశయాటన మొదలు పెట్టాడు. తిరిగాడు, దేశమంతా తిరిగాడు. ఎక్కడా కూడా అతనికి తెలియని కొత్త విద్యలు నేర్పే గురువు అనే వాళ్ళు అతనికి దొరకలేదు. అయితే చివరాఖరికి ఏంటంటే ఇక బాగా అలిసిపోయి బాగా దాహం వేసితే చివరాఖరికి ఒక చెరువు గట్టు పైన ఒక రావి చెట్టు ఉంది. సో ఆ ప్రాంతానికి వచ్చి కొంచెం వాటర్ తీసుకొని రావి చెట్టు కింద అలాగే పడుకుండిపోయాడు. అయితే ఇతను ఆ విధంగా పడుకుండిపోవటం అనేది రావి చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసి ఉందన్నమాట. బ్రహ్మలోకం వెళ్ళాలని ఆ రాక్షసి ఎంతకాలం నుండో రావి చెట్టు పైకెక్కి తపస్సు చేస్తుంది. సో ఇతను వచ్చి రావి చెట్టు కింద పడుకొని ఉండటం అనేది బ్రహ్మ రాక్షసి అనేది గమనించి కొంచెం అతని అలసట తీరిన తర్వాత అతన్ని లేపి అడుగుతుంది, బాబు నువ్వెవరు, ఏంటి, ఎక్కడి నుండి వచ్చావు, అసలు నీకు అదేంటి అంటే. సో అతను మొత్తం చెప్తాడు, నాకు ఈ విధంగా కొత్త విద్యలు నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది, కానీ ఎవరు కూడా నాకు తెలియని విద్యలు నేర్పించడం లేదు అని చెప్తే దానికి బ్రహ్మరాక్షసి సంతోషించి, నీకు తెలియని విద్యలని నేను నేర్పుతాను, నాకు చాలా విద్యలు తెలుసు, నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు, నీ మనసుకు కూడా తృప్తి కలిగిద్ది, కాకపోతే ఒకటే షరతు, ఇవన్నీ కూడా ఈ విద్యలన్నీ నేర్చుకుంటానికి దగ్గరగా 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు నువ్వు ఒక్కరోజు కూడా ఒక్క గడియ కూడా మానడానికి వీల్లేదు, అంటే నిద్రాహారాలు ఏమీ లేకుండా 6 నెలలు నువ్వు కంటిన్యూగా నేర్చుకోవాల్సిందే అని చెప్పిద్ది. దానికి చంద్రావర్ణుడు ఒకేసారి అంటాడు. సో ఈ 6 నెలలు కూడా తనకి నిద్రాహారాలు రాకుండా ఉండడానికి ఒక మంత్రం చెప్పిద్ది. సో ఆ మంత్రం ప్రకారంగా చంద్రావర్ణుడు అన్ని కూడా నేర్చుకుంటా ఉంటాడు. అయితే ఎలా నేర్పిద్దంటే బ్రహ్మరాక్షసి రావి చెట్టు పైకి వెళ్ళి ఆకుల పైన తనకు తెలిసిన విద్యను రాసి ఆకుని కిందకేస్తుంది. ఆ ఆకును చదివి చంద్రావర్ణుడు విద్య నేర్చుకుంటా ఉంటాడు. సో ఈ విధంగా 6 నెలల సమయము గడిచిపోతుంది. సో చంద్రావర్ణుడు బ్రహ్మరాక్షసి దగ్గర నుండి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. సో బ్రహ్మరాక్షసి కూడా తర్వాత, బాబు నేను నీకు అన్ని విద్యలు కూడా నేర్పించేశాను, ఇంకా నా టైము అయిపోయింది, నేను బ్రహ్మలోకానికి వెళ్తున్నాను, సో ఈ విద్యలతో లోకానికి ఉపయోగపడేలాగా ఏదైనా చెయ్యి అని దీవించి సో బ్రహ్మరాక్షసి ఈ లోకానికి వెళ్ళిపోతుంది అనమాట. సో బ్రహ్మరాక్షసి లోకానికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రావర్ణుడు కూడా తన యొక్క గ్రామమైన నందీపురానికి వచ్చేద్దామని తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. ఏంటంటే అతను ఒక మంత్రోపదేశం వల్ల 6 నెలల పాటు నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆ మంత్రం ప్రభావం స్లోగా తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా తగ్గిపోయేసరికి అతని స్లోగా నిద్ర ఆకలి రెండు ఒకేసారి వేయటం మొదలవుతుంది. ఈ విధంగా మొదలవుతూ ఉండగా స్లోగా అతను ప్రతిష్టాపురము అనే ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు సొమ్మసిల్లి పడిపోతాడు. సో సొమ్మసిల్లి పడిపోతే అయితే ఆ ఇల్లు ఎవరిదంటే ఒక వేసిదనం, ఆమె పేరు అలంకారవల్లి.
తను ఒక దేవదాసి కూడా. సో ఆ విధంగా పడిపోయిన అతన్ని ఆమె చూసి అయ్యో ఈ విధంగా పడిపోయాడేంటి అని అనుకొని అతను చేరదీసి ఇంట్లోకి తీసుకొచ్చి అలా ఉంచుతుంది. అంటే ఆయన నిద్రపోయాడు అన్న ఉద్దేశంతో మొదట అనుకుంటుంది. కానీ ఎన్ని రోజులైనా సరే అతను నిద్ర లేవడు. ఇక లేకపోయేసరికి ఇక అలంకార వల్లికి భయం వేసి వైద్యుడిని తీసుకొస్తుంది. సో వైద్యుడు అతన్ని పరిశీలించి ఇతనికి 6 నెలల నుండి నిద్ర తిండి లేదు. సో ఇతను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. సో అతనికి ఆహారం ఏదైనా అందించాలి అని చెప్తాడనమాట. అయితే ఆహారం ఏ విధంగా అందించాలి? అతనికి 6 నెలల మట్టి తిండి లేకపోవటం వల్ల అతని యొక్క పేగులు ఆహారాన్ని జీర్ణించుకునే స్థాయిలో కూడా ఉంటుంది. అంటే పేగులకి ఓపిక ఉండాలి కదా ఆహారాన్ని జీర్ణించుకోవాలని. సో వాటికి అటువంటి ఓపిక కూడా ఉండదు కాబట్టి అప్పుడు వైద్యుడు ఏం చెప్తాడంటే అన్నాన్ని మొత్తం కూడా తన యొక్క శరీరానికి పట్టించండి. గాలి ద్వారా అతను ఆహారాన్ని తీసుకొని ప్రతి ఒక్క కణానికి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత మరొక ఆహారాన్ని ఇవ్వచ్చు అని చెప్తే ఆ విధంగానే అలంకార వల్లి తన దేహానికి సో అన్నం అనేది రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా రాసే ప్రాసెస్ లో సోగా అలంకార వల్లి ఏమవుతుందంటే అతన్ని లవ్ చేస్తుంది అనమాట. సో కొంతకాలం తర్వాత అతనికి మేలుకు వస్తుంది, మొత్తం కూడా తెలుసుకుంటాడు. సో అలంకార వల్లికి కృతజ్ఞతగా చెప్పి మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. అయితే దీనికి ఏంటంటే అలంకార వల్లి అతన్ని ప్రేమించడం వల్ల అతను ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని పట్టుబడుతుంది. అయితే ఈ చంద్రావర్ణుడేమో బ్రాహ్మణుడు అవటము, అలంకార వల్లి ఏమో వేసి అవటం వల్ల అతను పెళ్లి చేసుకుంటానికి నిరాకరిస్తాడు. ఇంకోటి ఏంటంటే తనని పిల్లోళ్ళలాగా చూసుకున్నదన్న ఉద్దేశంతో నువ్వు తల్లి అవుతావు అన్న ఉద్దేశంతో కూడా తనని నిరాకరిస్తాడు. కానీ దానికి అలంకార వల్లి ఏ మాత్రము నువ్వు ఎలా అయినా సరే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఆఖరికి రాజు దగ్గర ఈ మొత్తం కూడా ఈ కథని అక్కడ పెట్టడం ఉంటుంది. సో రాజు అడుగుతాడు అలంకార వల్లి చెప్పింది నిజమేనా? అవును నిజమేనండి అని చంద్రావర్ణుడు కూడా ఒప్పుకుంటాడు. అయితే దీని సొల్యూషన్ ఏంటి అని మంత్రులను అడిగితే మంత్రులందరూ కూడా ఏం చెప్తారంటే ఒక బ్రాహ్మణుడు ఒక శూద్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒకే ముహూర్తాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు 4 వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటే కుదురుతుంది అని పండితులు సలహా ఇస్తారు. సో ఆ సలహా మేరకు ఏం జరిగిద్దంటే సో ఇతని యొక్క పాండిత్యం గురించి వాటి గురించి ఆల్రెడీ తెలుసుకున్న రాజు సో క్షత్రియుల తరపున నేను నా కుమార్తెని ఇస్తాను, అలాగే మా ఆస్థాన పురోహితుడు వాళ్ళ కుమార్తెని, అలాగే ఒక వ్యాపారి వాళ్ళ కుమార్తెని, ఎలాగో శూద్రము నుండి అలంకార వల్లి అలాగ ఉంది కాబట్టి ఆమెని సో 4 ఇచ్చి ఇక ఈ చంద్రావర్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో దీనికి అలంకార వల్లి ఎంతగానో సంతోషిస్తుంది. సో ఈ 4 కూడా హ్యాపీగానే అందరూ కూడా గడుపుతూ ఉంటారు. అయితే కొంతకాలానికి ఏమైందంటే ప్రతిష్టాపురం రాజుకి అనారోగ్యం చేసి ఆయన చనిపోతుంది. కాబట్టి అప్పుడు తర్వాత చంద్రావర్ణుడే ఆ ప్రతిష్టాపురానికి కూడా రాజుగా మారి సో దాన్ని ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట.